హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధుష్ ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామంటే విలేజ్ స్టైల్లో అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనము అలసందలు ఎలా కడగాలి అనేది చూపిస్తున్నాను. సేమ్ అలాగ కడగాలి. ముందు ఒక 4 hours ముందే నానబెట్టాలి. ఇది ఇంకా టైం ఉంటే మనకి 6 hours అలా నానబెట్టినా సరిపోతుంది. ఇలా పొట్టు పోవాలంటే ఇట్లా ఒక 4-5 times వాష్ చేస్తే పొట్టు వెళ్ళిపోతుంది నీట్గా. పొట్టు పోనవసరం లేదంటే ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. క్లీన్గా నీళ్ళన్నీ ఉంచేయాలి. కేజీ అలసంద బ్యాలతో మనం చేస్తున్నాము. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకొని ఒక గిన్నె లాంటిది, నేను బక్కల గిన్నె తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఇలా వేసేసుకోవాలి. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది మనకి. సో ఇట్లా ఒక 10 minutes అలా పెట్టేయాలి. దాని తర్వాత మనము ఆలోపు ఆనియన్స్, అల్లం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి రెడీ పెట్టుకోవాలి. చెక్క, లవంగాలు, వెల్లుల్లి, సాల్ట్ తగినంత పెట్టుకొని, మేము విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇట్లా గుండు దగ్గరికి వెళ్ళి చేస్తున్నాము. సో ఫస్ట్ మనము అలసంద బ్యాళ్ళు వేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు రుబ్బాలి. దాని తర్వాత 1 by 1 యాడ్ చేయాలి. ముందుగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని బాగా రుబ్బాలి. దాని తర్వాత వెల్లుల్లి, చెక్క, లవంగాలు కూడా వేసేసుకొని రుబ్బాలి. దాని తర్వాత పసుపు వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందని మా అమ్మ చెప్పింది. దాని తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. దాని తర్వాత మిర్చీస్ సరిపడా పచ్చిమిరపకాయలు మనం వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బాగా రుబ్బాలన్నమాట. అంటే మళ్ళీ ఎక్కువ రుబ్బకూడదు, మనకి వడలు తినేటప్పుడు తగలాలన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 వేసి బాగా రుబ్బాలి. అంటే కొంచెం పిండితో మాత్రమే రుబ్బాలన్నమాట. కొంచెం పిండి అంతా మనం రుబ్బిన పిండి సైడ్కి పెట్టుకోవాలా. లాస్ట్లో మనము దాన్ని యాడ్ చేస్తామన్నమాట, ఇప్పుడు చూపిస్తున్న విధంగా. సో మనకు అదంతా మెదిగిపోయిందనమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు. దాని తర్వాత మిగిలిన పిండి అంతా ఉంది కదా మనతో, అదంతా యాడ్ చేసేసుకొని రుబ్బుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ వడలు. ఒకసారి ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉన్నాయని. ఈ విధంగా ఉన్నప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట మనము. సో నీట్గా తీసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనకి అంత క్వాంటిటీకి ఇంత వచ్చిందనమాట. సో పక్కన సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మనం చేసుకొని మిగిలినంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక 3-4 days స్టోర్ అవుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కావాలన్నప్పుడు తీసి ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ తగినంత పెట్టుకున్నాను నేను ఇక్కడ. సో అలా తీసుకొని కవర్ తీసుకొని, ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసుకొని వాటర్తో అలా అనుకుంటూ మధ్యలో హోల్ పెట్టేసి నీట్గా నిదానంగా వదిలేస్తే సరిపోతుంది. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని కవర్ని యాజ్ ఇట్ ఈజ్గా అదే చేయాలి. అట్లా మనకి ఎన్ని పడితే ప్యాన్లో అన్ని పెట్టాలి.
సో మాడిపోకుండా చూసుకోవాలి మనము, తొందరగా మాడిపోతాయి ఇవి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు హై చేయాలి. దాని తర్వాత మనము ఆయిల్ అంతా ఉడిసిపోయేట్టు పెట్టి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో ఇలా టిష్యూ పెట్టి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను నేను. దాని తర్వాత మనము ఇందులోకి కారం అయితే చేస్తామన్నమాట. దానికోసం వెల్లుల్లి వేసి సాల్ట్, మిర్చి తగినంత కారంకి చూసుకొని మనం వేసి పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. అందరూ చికెన్ మటన్తో ట్రై చేసి ఉంటారు, ఇలా కారంతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందాక చిన్నగా చూపించాం కదా, ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తున్నాం అన్నమాట. మనం కారంతో కూడా ట్రై చేయొచ్చు, బాగుంటాయి. ఇంకా నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు నాన్ వెజ్తో కూడా ట్రై చేయొచ్చు. సో ఒకసారి కారంతో కూడా ట్రై చేసి చూడండి. అనగానే మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఏదైనా మనం ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నాటుకోడి చికెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాటుకోడి చికెన్లో కూడా సూపర్ ఉంటాయి అన్నమాట ఈ వడలు. నాటుకోడి చికెన్ కావచ్చు, నార్మల్ చికెన్ కావచ్చు.